నెల్లూరు నగరంలోని మైపాడు గెట్ సమీపంలో డిజిపి కళ్యాణ మండపం నందు ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా కామాఖ్య దేవి శక్తిపీఠం అంబుబాచి మేళ ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా నెల్లూరులో కామాఖ్య దేవి ఉత్సవాలను ఏర్పాటు చేయటం మొదటిసారి అని గుజరాత్లో ప్రాముఖ్యత కలిగిన కామాఖ్య దేవి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేకంగా కలిసాల ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేసి కుంకుమార్చన, సామూహిక అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఎంతో వైభవంగా నిర్వహించారు అని గురూజీ మహేష్ స్వామి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అమ్మవారి వస్తువును అందుకునేందుకు గుజరాత్ నుండి పీఠాధిపతి గురూజీ ప్రత్యేకంగా హాజరయ్యారని, ఇది చాలా శుభ పరిణామమని తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్థానిక నాయకులకు, అధికారులకు ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదములు తెలియజేశారు. ఇది అమ్మవారి యొక్క సంకల్పం. ఈ రోజు అమ్మవారు ఎవరు, ఈ కామాఖ్యదేవి ఎవరు అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో 13వ శక్తిపీఠం. ఏనుగు రూపంలో దర్శనమిచ్చే విశ్వజనని, ఈమెని విశ్వమాత, జగదంబ అని పిలుస్తారు. సృష్టి ఉద్భవించడానికి మూల కారణమైన అమ్మ ఈ కామాఖ్యాదేవి. ఈరోజు ఈ క్షేత్రంలో ఇది ఒక క్షేత్రంలాగా తయారైంది కళ్యాణ మండపం. దశమహావిద్య సహిత కామాఖ్య కామ్యసిద్ధి హోమం అని 10 మంది దేవతలకి తంత్ర మార్గంలో అమ్మవారికి హోమాది పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనస్సంకల్ప సిద్ధి ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా స్త్రీలకి అమ్మవారు ఈ మేళ ఎందుకు జరుపుకుంటామంటే, ప్రతి ఏడాది జూన్ నెలలో 22వ తేదీ నుంచి 23, 24 ఈ 3 రోజులు మానశ్రీ మాదిరిగానే ఋతుస్రావం జరుగుతుంది. కొన్ని లక్షల మంది అమ్మవారి దర్శనం కోసం కామాఖ్యకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇలా వెళ్ళలేని భక్తుల కోసం ఒక సదుద్దేశంతో, అమ్మవారి అనుగ్రహంతో, గురువుల ఆశీర్వాద బలంతో మన నెల్లూరులో, మాది నెల్లూరు జిల్లా కాబట్టి మన నెల్లూరులో పెట్టాలి, ఇక్కడ భక్తులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో అమ్మవారి ఈ విధంగా ఇక్కడ అంబుబాచి మేళా ఉత్సవం అని చెప్పి పెట్టాం. ఇక్కడ మేము కామాఖ్య త్రిశక్తి పీఠం అని ఒక పీఠాన్ని స్థాపిస్తున్నాము. దానికి అంకురార్పణగా మొదటిగా అమ్మవారిది అంబుబాచి మేళా అని మన నగరంలో తెలియాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఉత్సవం మనం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్యంగా స్త్రీలు వేలాదిగా పాల్గొన్నారు. వీళ్ళకి ఋతుక్రమ దోషాలున్నా, గర్భాశయ దోషాలున్నా, స్త్రీ ఏ దోషంతో బాధపడుతున్నా అమ్మవారి అనుగ్రహంతో నిత్య సుమంగళి యోగాన్ని ప్రసాదించి ఆ ఇల్లు పిల్లా పాపలతోటి ఆయుర ఆరోగ్యాలతో అష్టసిద్ధులు ఆ ఇంట్లో ఉంటాయి. అటువంటి శక్తివంతమైన రక్త వస్త్రాన్ని ఈరోజు కామాఖ్య మందిరం అస్సాం నుంచి గురువు గారు ఆనంద్ స్వామి అఘోరి, ఈయన పరంపరలో మేము ఆయన శిష్యులుగా ఉన్నాము. ఆ పరంపరలోనే వస్తూ ఉన్నాము. మా మాట మీద అభిమానంతోనో గౌరవంతోనో అమ్మవారు ఒక పిలుపుతోనో కామాఖ్య నుంచి నేరుగా నెల్లూరుకు వచ్చి ఇక్కడికి వచ్చిన భక్తులను కూడా ఆశీర్వదించడానికి గురువు గారు వచ్చున్నారు. ఆయన చేతుల మీదుగానే సాయంత్రం అమ్మవారి రక్త వస్త్రం భక్తులకి ఇప్పించడం జరుగుతుంది. ఈ హోమం కానీ ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళ ఇష్టకామ్యం ఏదుందో ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏరియాలో మాకు సంబంధించి అమ్మవారికి పూజకి ముందుండి నడిపించిన ప్రతి ఒక్క భక్తుడికి, అమ్మవారి భక్తుడికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పట్టాభి గారు కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, వీళ్ళు ముందుండి మేము ఉన్నాం స్వామి, మీకు మీరు నడపండి, మేము చూసుకుంటామని చెప్పి మాకు మనోధైర్యం ఇచ్చి వారం రోజులుగా వాళ్ళు మాతోటి కష్టపడుతూ నిత్యం అమ్మవారి సేవలో పెద్దలు, ఇంకా పేరు చెప్పకుండా వాళ్ళు పెద్దలు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుని మమ్మల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఇక ముందు రాబోయే రోజుల్లో అమ్మవారి గురించి, అమ్మవారి క్షేత్రం గురించి మన నెల్లూరు జిల్లాలో మా పీఠం అయినా, నా పేరు జి మహేష్ అండి, అమ్మవారి ఉపాసకుని, నేను కామాఖ్యలో ఉంటా. ఇక్కడ కామాఖ్య త్రిశక్తి పీఠం, కాళీ, వారాహి, బాలా, త్రిపుర సుందరి, ఈమెని షోడశి, తంత్ర మార్గంలో షోడశి అంటారు. ఈమెని లలితా పరమేశ్వరి అంటారు. ఈమెని విశ్వానికి జనని అంటారు, అమ్మ అంటాం. ఆ పీఠం నెల్లూరులో స్థాపన చేస్తున్నాం. అందుకని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. నెల్లూరులో ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేశారు కదా, సో కామాఖ్యదేవి అనేది చాలా వరకు ఎవరికి తెలియదు. సో మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల చాలా వరకు నెల్లూరులో అమ్మవారి గురించి తెలిసింది. సో ప్రత్యేకంగా మీ థాట్ అనేది మీ ఓన్గా వచ్చిందా, లేకపోతే ఎవరైనా మీకు ఇన్స్పైర్ చేయడం జరిగిందా? ప్రత్యేకంగా మమ్మల్ని థాట్ ఎవరు లేదండి. మేము అమ్మవారి సాధనలో గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారి సాధనలోనే ఉన్నాము. ఈ సంకల్పం ఇంతకుముందు దశమహాయజ్ఞం అని ఊరికి యజ్ఞం పెట్టి చూసాం, ఇక్కడ పెట్టాం, అమ్మవారి సంకల్పంతో పెట్టాం. ఈసారి 10 ఏడాది జరిగే అంబుబాచి మేళాకి మేము ఇక్కడ జనసంచారంలో ఉన్నాం, అమ్మవారి దగ్గరే ఉంటాం, కామాఖ్యలోనే ఉంటాం. కాకపోతే మేము కామాఖ్య బయలుదేరే టయానికి ముందు రోజు ఇక్కడ పూజాది కార్యక్రమాలు కొన్ని ఉంటాయి మాకంటూ. ఆ పూజా కార్యక్రమాలు ఉన్న అమ్మవారు పెట్టిన సంకల్పమే ఈ కార్యక్రమానికి రూపుదిద్దుకుంది. అంతేగాని ఎవరుగాడ మమ్మల్ని, అంటే మానవ రూపంలో వచ్చి ఎవరుగాడ మమ్మల్ని మీరు ఈ కార్యక్రమం చేయండి అని చెప్పింది కాదు. ఆ తల్లి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాంత్రిక ఉపాసకులు ఎక్కువ ఈ కామాఖ్య దేవిని ఉపాసన చేస్తారంట, అది ఎంతవరకు కరెక్ట్?
తాంత్రిక ఉపాసన అనేది మనది దక్షిణాచారం, అది వామాచారం. అంటే ఇప్పుడు ఆర్డినరీ బస్సు వెళ్ళడానికి సూపర్ లగ్జరీ బస్సులో వెళ్ళడానికి తేడా ఉంటుంది. దక్షిణాచారం అనేది ఏంటంటే ఒక పూజా విధానం అందరూ చేయలేరు కాబట్టి, ఎందుకంటే గృహస్థంలో ఉన్నప్పుడు ఆ పూజలు అన్ని చేయలేరు కాబట్టి, ఆ నైవేద్యాలు ఇవ్వాలన్నా ఎన్ని ఇవ్వాలన్నా కష్టం కాబట్టి అందరం దక్షిణాచారంలో ఉంటాం. ఈ వామాచార మార్గం ఏంటంటే తల్లే సర్వం అనుకున్నప్పుడు ఆ మార్గానికి వెళ్తారు. ఆ మార్గం అనేది చాలా ఉత్కృష్టమైనది, అంటే అంత పవిత్రమైనది. ఆ మార్గంలో చేసే పూజ అమ్మవారు త్వరగా స్వీకరిస్తారు, అట్లాగే శీఘ్రంగా కరుణిస్తారు. కోరిన కోరిక ఏదైనా సరే అమ్మవారికి ఇచ్చి అడుగుతాం, తల్లి మేము బాధతో ఉన్నాం, మాకు సిద్ధించు, ఇది అడుగుతాం, వెంటనే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందువల్లే అక్కడ వేలాది మంది తాంత్రికులు కావచ్చు, అఘోరాలు కావచ్చు, నాగసాధువులు కావచ్చు, వీళ్ళంతా అమ్మవారి సాధన కోసం వస్తారు, అమ్మవారి అనుగ్రహం కోసం వస్తారు. అంతే తప్ప వాళ్ళు లోక కళ్యాణం కోసం మాత్రమే పూజలు చేస్తారు. మీరు అనుకున్నట్టు అంటే తంత్రం అంటే ఏదో ఏదో అని ఒక అపోహలు ఉన్నాయి. అటువంటి ఏవి కామాఖ్యలో జరగవండి. ఏ పూజ చేసినా లోక కళ్యాణార్థం కోసమే చేస్తారు. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన సమాజం బాగుండాలి, మన ఏరియా బాగుండాలి అనేది ఒక సదుద్దేశంతో మాత్రమే అమ్మవారి దగ్గర పూజలు జరుగుతాయి. ఇంకా వేరే దురుద్దేశాలతో అయితే అమ్మవారి దగ్గర ఎటువంటి పూజలు జరగవు. మీ పేరండి? నా పేరు జి మహేష్ మహారాజ్ అండి. నేను కామాఖ్య అమ్మవారి ఉపాసకుడిని, కామాఖ్యలో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.